హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ప్రస్తుత పరిస్థితులు అందరికీ తెలుసు. అమెరికా నుంచి ఇండియన్స్ అందరినీ పంపించేస్తున్నారు. అది కూడా ఎలాగా, ఘోరాతి ఘోరంగా. వాళ్ళేదో దొంగలన్నట్లుగా వాళ్ళు చేస్తున్నటువంటి సూపర్ మార్కెట్లకు వెళ్ళి, అదేవిధంగా పెట్రోల్ పంప్స్కి వెళ్ళి, ఎక్కడైతే హోటల్స్లో చేస్తూ ఉన్నారో ఆ ప్లేసుల్లోకి వెళ్ళి వాళ్ళని ఏదో దొంగల్లో పట్టుకున్నట్టు చేసి మరి పట్టుకొని వెనక చేతులకి బేడీలు వేసి, ఆ బేడీల నుంచి మళ్ళీ కాళ్ళకి బేడీలు వేసి, మన ఇండియాలో ఒక నటోరియస్ క్రిమినల్స్కి ఎటువంటి ట్రీట్మెంట్ అయితే ఇస్తారో అటువంటి ట్రీట్మెంట్ ఇస్తూ అమెరికాలో ఉన్నటువంటి ఇండియన్స్ని ఒక దొంగల్లాగా, దోషుల్లాగా, క్రిమినల్స్ లాగా ట్రీట్ చేసి ఇండియాకి పార్సల్ చేస్తూ ఉన్నారు. ట్రంప్ మామ అందరినీ ఇండియాకి పార్సల్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ ఫ్లైట్లో వచ్చి ఇక్కడ దిగిన తర్వాత మీడియా వాళ్ళు సిగ్గు లేకుండా వాళ్ళేదో దొంగలన్నట్టు వాళ్ళ పాపం ముఖం దాచుకొని వెళ్తూ ఉంటే వాళ్ళ పక్కన చేరి మైకులు పట్టుకుని ఏదేదో అడగడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అసలు ఇంత దరిద్రమైనటువంటి సిచ్యువేషన్ ఇండియాకి వస్తుంటే ద గ్రేట్ మోడీ ఏం చేస్తున్నాడో నాకు ఇప్పటి వరకు అర్థం కావట్లేదు. పాపం దైవాంశ సంభూతుడిగా ఉన్నటువంటి మోడీ ఆయన దైవత్వాన్ని నిరూపించుకోవడానికి వెళ్ళి గంగా నదిలో మునుగుతూ ఉన్నాడు. ఆయన మళ్ళీ దానికి వీడియోలు, కవరేజ్లు, అబ్బోనా సామి రంగా. అసలు మోడీ గారికి కొద్ది కూడా దేవుడు, అమ్మో ఆయనే దేవుడు అని చెప్పుకుంటూ ఉంటాడు. ఆ దేవుడికి కొద్ది కూడా బుద్ధి, జ్ఞానం, సిగ్గు అనేవి ఉన్నాయో లేవో అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు నాకు చూస్తూ ఉంటాయి. ఎందుకంటే మోడీ తాతగారు గతంలో చెప్పారు, వాడ్ రుక్వాదియా పాప అని యాడ్ మీకు అర్థమై ఉంటుంది, చూసుంటారు. వాడ్ రుక్వాదియా పాప मैंने कहा था ना किसी कंडीशंस में वो वापस ले आएंगे मेरे को, వాడ్ రుక్వాదియా పాప అంటూ ఒక ఆవిడ ఏడుస్తూ ఒక యాడ్ ఉంటుంది. जैसे कि आप देख सकते हो भारी मात्रा में भीड़ इकट्ठा हुई है यहाँ. वो आपकी आंखों को हर जगह अपनी बेटी नजर आती है. पता नहीं हमारे बच्चे कहाँ होंगे. कैसे भी हो वापस लाएगा वो, भरोसा रख. मैंने कहा था ना, कैसी भी सिचुएशन हो मोदी जी हमें घर ले आएंगे. वॉर रुकवा दी पापा और फिर हमारी बस निकाली पापा. देखा, चाहे दो देशों का संघर्ष हो या कोई आपदा, जो रक्षा करे हमारी सात समंदर पार, वो है हमारा परिवार. हम करते हैं उनसे बेहद प्यार. मेरा भारत मेरा परिवार. అదేంటంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ ని ఆ ఇండియాకి తీసుకొచ్చే ప్రయత్నంలో మోడీ తాతగారు చెప్పారంటూ రష్యాలో ఉన్నటువంటి వార్ని ఆపేసి ఇండియన్స్ కి ప్రత్యేకంగా ఒక లైన్ వదిలిపెట్టారు. వాళ్ళు ఇండియన్స్ కనుక ఇండియన్ ఫ్లాగ్ పట్టుకుని నడుచుకుంటూ ఆ లైన్ లో వెళ్తే అసలు ఎవడు ఏం చేయడు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా మోడీ ఫోన్ చేసి రష్యాకి, ఏ పుచ్చించి ఓ మేరా ఆద్మీ హై, ఉనే చోడ్ దో, ఉనే ఆనే దో అని ఫోన్ చేసి చెప్పాడంట. దానికి పుతిన్, ఉక్రెయిన్ వాళ్ళు మమ్మల్ని ఏం చేసినా పర్లేదు, మా సైన్యం అంతా చచ్చిపోయినా పర్లేదు, మీ ఇండియన్స్ మాత్రం నేను రోడ్డు వదులుతాను, అందుట్లోంచి వెళ్ళిపోండి అని చెప్పాడు అని చెప్పేసి అక్కడ నుంచి ఒక అమ్మాయి వచ్చింది. ఆవిడ చాలా మందిని తీసుకొచ్చారు. ఆవిడ వాళ్ళ పేరెంట్స్ తో కలిసినప్పుడు వాళ్ళ బాధను పంచుకుంటూ వాడ్ రుక్కువాదియా పాప మైనే కహాతానా అని ఒక యాడ్. అరే మణిపూర్లో జరుగుతున్న అల్లర్లు, ఆ గొడవల్ని గత 2 సంవత్సరాల నుంచి జరుగుతుంటే వాటిని ఆపలేని మోడీ రష్యాకి వెళ్ళంటే రష్యాలో యుద్ధం ఆపాడనేసి సొల్లు కబుర్లు చెప్తూ ఒక బూతులు వస్తున్నాయి కానీ ఒక యాడ్ చేశారు. అరే నువ్వు మణిపూర్ వెళ్ళు, మణిపూర్లో మాట్లాడు, ఎంతమంది బట్టలు ఇప్పేసి రోడ్ల మీద నడిపించారు ఆడవాళ్ళని, ఒక కుటుంబం మొత్తాన్ని కిడ్నాప్ చేసి చిన్న పిల్లోడని చూడకుండా గుండెలోకి కత్తులు దించారు, ఆడవాళ్ళ గుండెలకి పీకేశారు, బ్రతికుండగానే వాళ్ళని పొడిచి చంపారు. అంటే బ్రతికుండగానే వాళ్ళ బంధువులు చూస్తూ ఉండగానే ఒక్కొక్కరిని చిత్రహింసలు పెట్టి చంపారు. అటువంటి సిచ్యువేషన్ లో ఉంది ఇండియాలో అటువంటి సిచ్యువేషన్. మణిపూర్లో అల్లర్లు, తగాదాలు, గొడవలు, రోడ్లపైన ఆడపిల్లల్ని బట్టలు లేకుండా తిప్పి ఎంతో మంది రేపులు చేసి చంపేశారు. అటువంటి అప్పుడు ఇక్కడ ఏం పీకలేని మోడీ గారంట రష్యాలో యుద్ధం ఆపాడని చెప్తే నమ్మారు.
ఓకేరా, మీరు అందభక్తులు, మీరు అంతా నమ్మారు, ఓకే. అంత పోటుగాడు మోడీ గారు, అంత తోపు మోడీ గారు, ఇండియాని ఉద్ధరించడానికి పుట్టినటువంటి పరమాత్ముని విశ్వరూపం. మరి దమ్ముంటే ఇప్పుడు అమెరికాకి చెప్పి అమెరికాలో ఉన్నటువంటి ఆ ఇండియాని టచ్ చేయకండి అని చెప్పొచ్చుగా. తోపు మొగోడు తురుమ్ ఖాన్ అని చెప్పుకునే మీరందరూ అందభక్తులు ఎవరైతే బీజేపీ పార్టీ వాళ్ళు ఉన్నారో, ఇప్పుడు అమెరికా నుంచి వచ్చే వాళ్ళని మా వాళ్ళు అక్కడే ఉంటారా బాయ్, నువ్వు మూసుకొని కూర్చో, నువ్వు ఎక్కువ చేసినటువంటి ఇండియాలో నీ బిజినెస్ లన్నీ బ్యాన్ చేస్తా అని ఒక మాట చెప్పొచ్చుగా. రష్యాకి ఫోన్ చేసి బాగా పాప అన్నట్టు ఇక్కడ కూడా ట్రంప్ రుకాదో హమారా ఆద్మీకో టచ్ నక్కో కరో అని చెప్పొచ్చు కదా. చెప్పగలడా? అరే పుల్వామా దాడిలో 400 కేజీల ఆర్డిఎక్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ లో తేల్చి చెప్పలేదు. అదే ఒక గవర్నర్ గా చేసిన వ్యక్తి చెప్తున్నాడు. ఆ రోజు అందరికీ తెలుసు అక్కడ బాంబు పేలుడు జరుగుతుందని. నెక్స్ట్ ఎలక్షన్స్ కి భాగంగా కావాలని అక్కడ సైనికుల్ని చంపేసి ఆ గవర్నర్ క్లియర్ గా చెప్తున్నాడు. ఆ చంపేసిన దాన్ని సింపతిగా వాడుకొని నెక్స్ట్ ఎలక్షన్స్ కి వెళ్ళాలి, హెయిర్ స్ట్రైకులు చేయాలి పాకిస్తాన్ పైన. దానిపైన వాళ్ళకి సింపతి కలిగి ఇండియా పౌరుల యొక్క రక్తం మరిగి ఓట్లేసి మళ్ళీ గెలిపిస్తారని ఒక ఉద్దేశంతో అది చేశారనేసి ఒక గవర్నర్ క్లియర్ గా చెప్తూ ఉన్నాడు. అరే 4 నెలల ముందు మాకు వెహికల్ కోసం హెలికాప్టర్స్ కోసం పర్మిషన్ పెట్టుకుంటే 4 నెలలు వెయిట్ చేయించి లాస్ట్ మూమెంట్ లో హెలికాప్టర్ ఇవ్వలేము, మీరు రోడ్డు మార్గంలో రావాలని చెప్పారు. అసలు అదంతా స్కెచ్ ప్రకారం జరిగిందని చెప్తూ ఉన్నారు. అది కూడా అడగరు, ఎందుకంటే వీళ్ళ అందభక్తులు గుడ్డినా కొడుకులు. సిగ్గు శరాలు బుద్ధి జ్ఞానాలు ఉంటే ఎవడైనా ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి ఇండియన్స్ ని దొంగల్లా ట్రీట్ చేసి బేడీలు వేసి ఇండియాకి తరిమి కొడుతున్నారు కదా, దాన్ని వారేం ఆపవలసిన అవసరం లేదండి. మోడీ గారు ద గ్రేట్ సనాతని ధర్మాన్ని కాపాడే ఒక మహోన్నత వ్యక్తి, దైవాంశ సంబుతుడు. వాళ్ళ తల్లి చనిపోయిన తర్వాత ఆయన దేవుళ్ళ ఫీల్ అవుతున్న మోడీ గారికి నేను చేస్తున్నటువంటి హృదయపూర్వక విన్నపము సవినీయంగా కోరుకుంటున్నాను. దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మోడీవైతే, నువ్వు ఇండియాకి ప్రధానమంత్రి అయితే ట్రంప్ కు ఫోన్ చేసి ఇండియన్స్ ని ట్రీట్ చేసే విధానాన్ని మార్చు, ఇండియాకి రాకుండా అక్కడ కష్టపడి బ్రతికే వాళ్ళకి పర్మనెంట్ వీసాలు ఇచ్చేలాగా చెయ్యి. అప్పుడు నేను ఒప్పుకుంటా మోడీ మగోడని. లేదనుకుంటే మీరంతా నేను చెప్పినట్టుగా ఏం చెప్తారంటే మోడీకి చేత కాదు, మోడీ చెప్పే సొల్లు మేము వినాల్సిన అవసరం లేదు, మోడీ అనే వ్యక్తి అబద్ధాలు కోరు, మోడీ అనేవాడు రాజకీయాల కోసం మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ఒక వ్యక్తి. ఇవన్నీ చెప్పండి, అర్థమైందా? వారుక్కువాదియా పాప. ఏంది వారుక్కువాదియా పాప? అరే వేరే ఏరియాలో షూట్ చేసి అది ఢిల్లీ రూట్లు ఇంత చండాలంగా ఉన్నాయంటూ అరవింద్ కేజ్రీవాల్ పైన బురద చల్లే ప్రయత్నం. అంత చీప్ పాలిటిక్స్, చీప్ యాడ్స్ చేస్తూ ఉంటారు మోడీ అంటే. వాటన్నిటిని నమ్మకండి, ఏమీ చేత కాదు. ఇండియాకి వచ్చే వాళ్ళు దొంగల్ని పంపించినట్టు ఒక తీవ్రవాదుల్లాగా బేడీలు సంఖ్యలు వేసి ఇండియాకి పార్సిల్ చేస్తున్నాడు ట్రంప్. వాడిని మనమేంది రెస్పెక్ట్ చేస్తుంది? బొక్కలో ట్రంప్ గాడు వాడబ్బా. ఇండియన్స్ ని ఇంతగా బాధ పెట్టేవాడిని మనం రెస్పెక్ట్ చేయాలా? అక్కడ ఉంటే రెస్పెక్టబుల్ గా తీసుకొచ్చి ఇది కాదు అని చెప్పేసి ఇండియాకి అందించాలి. అంతేగాని బేడీలేసి కాళ్ళకి బేడీలేసి ఏ దొంగలా, ఏ తీవ్రవాదులా? నీ అమెరికాకి ఏమైనా లాస్ చేశారా వాళ్ళు? ఇక్కడ నుంచి కొన్ని లక్షల రూపాయల షూరిటీ పెట్టుకొని వచ్చి వీసాలు పొంది జాబులు రాక ఇండియాకి వచ్చి బ్రతకలేక అప్పులు తీర్చలేక ఏదో ఒకటి చేసుకుని ఏదో ఒకటి సాధిద్దామని సంకల్పంతో బ్రతికే వాళ్ళని నువ్వు దొంగల్లా ట్రీట్ చేసి జైల్లో పెట్టి బేడీలు వేసి ఏదో కుక్కల్ని వెంటాడినట్టు వెంటాడి. ఏంది ఇదంతా మోడీ? ఏంది ఇదంతా? చూస్తా ఊరుకోవాలా ఇండియన్స్? సిగ్గుండాలి కొద్దిగైనా ప్రధానమంత్రి పదవిలో ఉన్నప్పుడు, ఇటువంటి జరుగుతున్నప్పుడు కనీస రెస్పాన్సిబిలిటీ తీసుకుని దానిపైన మాట్లాడలేనప్పుడు. ఏ అమెరికా ఆంక్షలు పెట్టేది నువ్వు పెట్టలేవా? भाई और बहनों मेरे अंधभक्तों, मोदी कुछ भी नहीं करेगा, कभी भी कुछ भी नहीं करेगा. ये तो सही है, क्योंकि अभी तक ब्लैक मनी इंडिया तक नहीं पहुंच जाएगा, कभी भी नहीं आएगा, क्योंकि मोदी को नहीं जानता है कैसे लाना है, कैसे करना है. वो खाली बातों में रहता है सब. मैं कितना इतना कर सकता हूँ, उतना कर सकता हूँ, मैं आई वही बोल के हमेशा बोलते रहते थे, फिर भी कुछ भी नहीं कर सकता मोदी जी. ये तो सच है, क्योंकि आपको पता है अभी तक बोला था ना मैंने, मणिपुर का जो हालत है अभी वो केवल मोदी बीजेपी गवर्नमेंट के वजह से हुआ था. अभी तक नहीं रुका था. अभी तक मणिपुर का वो
జగడా ఖతం నై హువా. ఇది బాయ్ టోటల్ గా వాడికి కూడా అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.